నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మష్రూమ్స్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నానండి, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 చిన్న టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంతమంది టమాటాలను ప్యూరీ కూడా చేసుకుంటారండి, మిక్సీలో వేసుకొని. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మష్రూమ్స్ అనేవి మనకు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడ్డాక ఒక స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడ్డాక చివరిలో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ని ఆఫ్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్